అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి సందులకు సంబంధించి అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో ఈ సందులకు గ్రామర్ బిట్కి సంబంధించి తెలుగులోని ఆల్రెడీ ఒక పార్ట్ అనేది వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, దాని ద్వారా బాగా అర్థమవుతుంది అన్నమాట, కంటిన్యూగా చూడడం వల్ల వీడియో అన్నది. అండ్ అలాగే ఇలా తెలుగు గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట మీకు. అండ్ అలాగే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేశానమాట. సో లెట్స్ గో టు ద వీడియో. ఆల్రెడీ సందుల గురించి వీడియో చేశాను అన్నాను కదా, దాంట్లో 10 సందుల గురించి అయితే ఉన్నాయి. ఇది 11వ సంధి త్రిక సంధి. ఆ ఈ ఏ అను సర్వనామాలు త్రికంబు అనబడతాయి. త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంబగును. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం హశ్వంబగు. ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. ఉదాహరణ, ఆ ప్లస్ కన్య అక్కన్య, ఈ ప్లస్ కాలము ఇక్కాలము, ఏ ప్లస్ విధము ఎవ్విధము. ఇక్కడ చూడండి, ఆ ఈ ఏ అన్నవి త్రికములు అవబడనమాట. ఈ త్రికం మీద అసంయుక్త హల్లునకు అంటే ఒత్తు లేని హల్లు పరమైనప్పుడు ద్విత్వం అన్నది బహుళంగా వస్తుంది, అంటే ఒత్తు వచ్చి చేరుతుందన్నమాట. సంధి జరిగినప్పుడు ఆ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు దీర్ఘం కూడా వస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. 12వది పుంపాదేశ సంధి. కర్మధారయ సమాసంలో మూకు బదులుగా పుంపులు వస్తాయి. ఉదాహరణ, సరసము ప్లస్ మాట, సరసంపు మాట లేదా సరసపు మాట. చూడండి, మూస్థానంలో పు లేదా ఉంపులు వచ్చాయన్నమాట సంధి జరిగినప్పుడు. దీన్ని పుంపాదేశ సంధి అంటారు. 3వది నుగాగమ సంధి. సంధి జరిగే సమయంలో ఆగమంగా వచ్చే సంధి. అంటే ఉదాహరణ చూడండి, చేయు ప్లస్ అతడు, ఇక్కడ చేయునతడు అని వచ్చింది సంధి జరిగేటప్పుడు. అనేది మనకి యాడ్ అయ్యి అక్కడ ఆకి నాగా మారిందన్నమాట. చేయు ప్లస్ అతడు చేయునతడు. ఈ విధంగా దీన్ని నుగాగమ సంధి అంటారు. 14వది పడ్వాది సంధి. పడు ప్లస్ ఆదులు పరపదంగా ఉన్నప్పుడు మూవర్ణమునకు లోపం మరియు పూర్ణ బిందువు విభాషగా వస్తాయి. ఉదాహరణ చూడండి, భయము ప్లస్ పడి, ఇక్కడ ము అన్నది లోపిస్తుంది. అలా లోపించి భయపడి లేదా భయం పడి అంటే పూర్ణ బిందువు వస్తుంది, లేదంటే ము అన్నది తొలగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, విభాష అనగా అర్థం వైకల్పికం అని. అంటే ఒక విధంగా రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు అని అర్థం. 15వది దుగాగమ సంధి. సమాస పదంలో నీ, నా, తన అను శబ్దాలు పూర్వపదంలో ఉంటే దు ఆగమంగా విభాషగా వస్తుందన్నమాట. ఉదాహరణ చూడండి, నీ ప్లస్ కరుణ, నీదు కరుణ లేదా నీ కరుణ. విభాష అంటే ముందుగానే చెప్పుకున్నాం, వైకల్పికం అని. అంటే ఒకసారి రావచ్చు, దు అన్నది ఆగమంగా రావచ్చు, ఒక్కొక్కసారి రాకుండా కూడా పోవచ్చు. నా ప్లస్ రక్తం, నాదు రక్తం లేదా నా రక్తం. ఇక్కడ చూడండి, సమాస పదం అని ఎందుకన్నామంటే నీ యొక్క కరుణ, యొక్క అనుంది కదా, సో అలా అనమాట. ఇది సమాస పదంగా మారింది. నా యొక్క రక్తము ఇలా కూడా రాయొచ్చు మనం సమాస పదంగా. కాబట్టి మనం దీన్ని సమాస పదంలా ట్రీట్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. 16వది లుల నల సంధి. లు ల న లు పరపదంగా ఉన్నప్పుడు పరపదంలో ముగాగమం లోపించి మూకి ముందున్న అక్షరం దీర్ఘం విభాషగా వస్తుంది. ఉదాహరణ చూడండి, లూ కానీ లా కానీ నా కానీ ఏదైనా పదం పరపదంలో ఉన్నప్పుడు అంటే రెండవ పదంలో ఉన్నప్పుడు పూర్వ పదంలో ఏదైతే ఉందో
ఉన్న ము అనేది లోపించి దానికి ముందున్న అక్షరానికి దీర్ఘం అనేది వస్తుంది అనమాట. ఉదాహరణ వజ్రము ప్లస్ లు వజ్రాలు. ఇక్కడ చూడండి ము లోపించి దీర్ఘం అనేది దానికి ముందున్న అక్షరానికి దీర్ఘం విభాషగా వచ్చింది. అన్ని పదాల్లోనూ అలానే వచ్చింది. రాజ్యము ప్లస్ న రాజ్యాన. పగడము ప్లస్ ల పగడాల. ఈ విధంగా అన్నమాట. 17వది ప్రాతాది సంధి. ప్రాత, లేత, కొత్త అనే పదాలు పూర్వపదములలో ఉన్నప్పుడు పూర్వపదంలోని చివరి అక్షరం అనేది లోపిస్తుంది సంధి జరిగేటప్పుడు. ఉదాహరణ చూడండి, ప్రాత ప్లస్ ఇల్లు ప్రాయిల్లు. ఇక్కడ చూడండి ముందున్న అక్షరం అంటే పూర్వపదంలోని చివర ఉన్న అక్షరం అనేది లోపించింది. లేత ప్లస్ కొమ్మ లేగొమ్మ. సేమ్ ఇక్కడ కూడా అలానే జరిగింది. క్రొత్త ప్లస్ నన క్రొన్నాన. ఈ విధంగా అనమాట. కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరిగింది సంధి అనేది. ఒకసారి ఎడాగమం, ఒక్కోసారి సరళం, ఒకసారి ద్విత్వం కూడా వచ్చింది. ఈ విధంగా దీన్ని మనం ప్రాతాది సంధి అంటాం. ఇప్పటి వరకు మనం తెలుగు సంధుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం. సంస్కృత సంధుల్లో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊ రూలకు సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఉదాహరణ గౌరీ ప్లస్ ఈషా గౌరీష. భాను ప్లస్ ఉదయం భానుదయం. పితృ ప్లస్ రుణం పితృణం. ఇక్కడ చూడండి అంటే ఏకాదేశం అనగా పూర్వపదంలో లేదా పరపదంలో ఉన్నది ఏదైనా రావచ్చు సంధి జరిగినప్పుడు మొదటి అక్షరం, లేదా వాటి రెండిట్లో ఏది రాకుండా పోవచ్చు అన్నమాట. రెండవది గుణసంధి. అకారానికి ఈ ఉ రూలు పరమైతే వరుసగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఉదాహరణ చూడండి, ఉప ప్లస్ ఇంద్రుడు. లాస్ట్లో అకారం ఉందన్నమాట పూర్వపదంలో. దానికి తరువాత ఈ ఊరులు ఏవైనా పరమైతే ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి క్రమంగా. ఉపేంద్రుడు లాగా. పురుష ప్లస్ ఉత్తముడు పురుషోత్తముడు. మహా ప్లస్ ఋషి మహర్షి. ఇక్కడ చూడండి ఈకి ఏనే వస్తుంది సంధి జరిగినప్పుడు, ఊకు ఓనే వస్తుంది, రూకు అర్లే వస్తుంది అన్నమాట ఏకాదేశంగా సంధి జరిగినప్పుడు. మూడవది వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయన్నమాట. ఉదాహరణ చూడండి, భువన ప్లస్ ఏక. ఆకి ఏ అన్నది పరమైంది. అలా అయినప్పుడు ఐకారం అనేది సంధి జరిగింది భువనైక అని. పరమ ప్లస్ ఔషధం. చూడండి ఆకి ఔ అనేది పరమైంది కాబట్టి ఇక్కడ పరమౌషధం అంటే ఔకారం అనేది ఏర్పడింది. కానీ తెలుగులో మనం ఐ ఔలను వృద్ధులు అని అంటామన్నమాట. నాలుగవది యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణాలు కలిస్తే క్రమంగా యా వారాలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణ చూడండి, ప్రతి ప్లస్ అక్ష ప్రత్యక్ష. గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ. పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం. ఇక్కడ ఈ ఊ వచ్చినప్పుడు వా అన్నది ఆదేశంగా వస్తుంది, రు వచ్చినప్పుడు రా అన్నది ఆదేశంగా వస్తుంది. ఇక్కడ ఏవైతే యా వా రాలు కనిపిస్తున్నాయో వాటిని ఎన్నులు అంటారు మనం. ఐదవది అనునాసిక సంధి. పరుషాలకు అంటే కచట తపలకు నమాలు పరమైతే క్రమంగా అనునాసికాలు అంటే ఇన్యా ఇన్యా నా నా ము ఆదేశంగా వస్తాయి. ఉదాహరణ చూడండి, వాక్ ప్లస్ మయము వాగ్మయము. జగత్ ప్లస్ నాటకము జగన్నాటకము. మృట్ ప్లస్ మయము మృన్మయము. ఈ విధంగా అన్నమాట. వరుసగా అంటే కాకు అంటే వేటికి అవి అన్నమాట. ఇది అనునాసిక సంధి అంటారు. ఇక్కడ మనం ఇన్యా ఇని అన నా మా అన్నాం కదా, వీటిని మనం అనునాసికాలు అంటారన్నమాట సంస్కృతంలో. సో ఇది ఇవాళ మన వీడియో అన్నమాట. సందుల్లో మీ 10th క్లాస్కి ఏవైతే ఎక్కువ ఉపయోగం ఉంటాయో ఆ సందులు అయితే చెప్పానన్నమాట. ఇదే కాకుండా మనకు తెలుగు గ్రామర్ పార్ట్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది వీడియోస్ అనేవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని అయితే చూసేయండి అన్నమాట. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి
సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. సో దాని ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అనేవి లేటెస్ట్ అప్డేట్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.